ఆవు ఒక మామూలు జంతువు మాత్రమే. ఆవుకు ఎలాంటి మహిమాన్విత శక్తులు లేవు. ఆవు దేవత ఎంత మాత్రం కాదు. మన ఇంట్లో మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు పెంచుకుంటున్నట్టుగా ఆవు కూడా ఒక జంతువే. దాన్ని పూజించడం పూర్తిగా అనాగరికం, మూర్ఖత్వం. ఇది నేను చెప్పట్లేదు, సావర్కర్. హిందుత్వవాదులు అతన్ని పూజిస్తారు, అతన్ని గౌరవిస్తారు, హిందుత్వానికి ప్రతీక అంటారు. అలాంటి సావర్కరే తన ఒక పుస్తకంలో గోవు గురించి స్పష్టంగా చెప్పేశారు. ఆవు దేవత కాదు, గోమాత ఎంత మాత్రం కాదు, దాన్ని పూజించడం పూర్తిగా మూర్ఖత్వం అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు సడన్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా పూణేలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల కోర్టులో రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వాద్యం విచారణకు వచ్చింది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ ఆయన ఒక సంచలన విషయాన్ని అంగీకరించారు. సావర్కర్ రాసిన ఒక పుస్తకంలో గోవు గురించి స్పష్టంగా ఉన్న వివరాల్ని రాహుల్ గాంధీకి సంబంధించిన విచారణ అడ్వకేట్ చాలా క్లియర్గా ఆ పుస్తకాన్ని జడ్జి ముందు పెట్టేశారు. అసలు వివాదం ఏంటంటే, రాహుల్ గాంధీ అప్పుడెప్పుడో లండన్లో సావర్కర్పై గోమాతకు సంబంధించి, గోమాత అని పూజించే ఆవుకు సంబంధించి ఒక కామెంట్ చేశారు. దానిపై ఆయన మనవడు సత్యకి సావర్కర్ కోర్టులో కేసు వేశాడు. ఈ సందర్భంగా కోర్టులో జరిగిన విచారణలో రాహుల్ గాంధీకి సంబంధించిన న్యాయవాది మిలింద్ పవార్ సావర్కర్ రాసిన విజ్ఞాన వినష్ట నిబంధన అనే ఒక పుస్తకాన్ని జడ్జి ముందు ఉంచారు. ఈ పుస్తకంలో ఉన్న అంశాల్ని సత్యకి సావర్కర్ పూర్తిగా అంగీకరించారు. అవును, అది మా తాత రాసిన పుస్తకమే అని ఆయన పూర్తిగా కోర్టు ముందు అంగీకరించారు. ఆ కోర్టులో సావర్కర్ రాసిన కామెంట్స్ను కూడా ఆయన అంగీకరించారు. సావర్కర్ గోవుకు సంబంధించి చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. గోవు ఖచ్చితంగా దేవుడు కాదు, గోమాత కాదు, అది ఒక జంతువే, దాన్ని పూజించడం పూర్తిగా మూర్ఖత్వం అని ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే సావర్కర్ రాసిన మరికొన్ని పాయింట్లను కూడా ఆయన అంగీకరించారు. విదేశాల్లో గోవును ఒక పశు సంపదగా వృద్ధి చేస్తున్నారు, కానీ ఇండియాలో మాత్రం గోవును గోమాతగా పూజిస్తూనే కబేళాలకు తరలిస్తున్నారు, దానిపై వ్యాపారం చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారంటూ సత్యకి కూడా అంగీకరించారు. ఇంతేకాకుండా గోమూత్రం, పేడ వంటివి పవిత్రమైన పదార్థాలు ఏవి కావు, అవన్నీ మూర్ఖత్వాలంటూ కూడా ఆయన తన తాత రాసిన ఆ పుస్తకాన్ని ఉటంకిస్తూ అంగీకరించారు. సావర్కర్ హిందుత్వకు ప్రతీక. గతంలో ఆయన నాస్తికుడు, దేవుడికి సంబంధించి అనేక అంశాలు రాశాడు. తర్వాత స్వాతంత్ర సమరయోధులుగా ఆయన మారడం, తర్వాత క్షమాపణలు కోరుకోవడం, ఇవన్నీ వివాదాలు పక్కన పెడితే సావర్కర్ ఆవుకు సంబంధించి చాలా స్పష్టమైన విషయాలు చెప్పేసినట్టు ఈ విచారణలో తేలిపోయింది. అంటే సావర్కర్, హిందుత్వవాదులు పూజించే సావర్కర్ గోమాత అనే పదానికి పూర్తి వ్యతిరేకి. ఆయన తన పుస్తకంలో చాలా స్పష్టంగా ఇది రాశారు. ఇప్పుడు ఈ అంశం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా హిందుత్వవాదులు గోమాత అంటూ రాజకీయాలు చేసిన తరుణంలో కోర్టులో ఆ పుస్తకం రావడం, సావర్కర్ మనవడే అది తన తాత రాసిన పుస్తకమే అని అంగీకరించడం, అందులోని పాయింట్స్ అన్నీ కరెక్టే అంటూ వాగ్మూలం ఇవ్వడం ఇప్పుడు సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది.